హాయ్ అండి అందరికీ. సో నేను లడఖ్ సక్సెస్ఫుల్గా వెళ్ళి హ్యాపీగా రిటర్న్ అయ్యాను. సో నా ప్లాన్ ఏంటి, నా బడ్జెట్ ఎంత, అసలు నేను ఎలా వెళ్ళాను, అక్కడ ఏమేమి ప్లేసెస్ చూశాను, మొత్తం మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం నా లడఖ్ సిరీస్ చూడండి, ఖచ్చితంగా మీ ఫ్యామిలీతో మీరు హ్యాపీగా వెళ్ళొచ్చేస్తారు, ఫ్రెండ్స్తో కానీ. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇప్పుడు నా విక్టరీ ప్లాన్ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో మనం ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, లేలో ఫ్లైట్ దిగుతాం. సో లే ఈజ్ ద మనకి ఒక ఫిక్స్డ్ పాయింట్, అంటే రౌండ్ ట్రిప్కి ఒక ఫిక్స్డ్ పాయింట్ కదా. సో లేలో ఫ్లైట్ దిగాక ఖచ్చితంగా ఒక రోజు స్టే చేయాలి. సో దానికి నేను డే 1 డే 2 లే ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే లేలో మనకి డిజీనెస్, హెడేక్ వస్తుంది. ఎందుకంటే మనం ఒక రొటీన్ లైఫ్ నుంచి హై ఆల్టిట్యూడ్ పాయింట్కి వెళ్తున్నాం. సో మనకి ఖచ్చితంగా క్లైమేట్ చేంజ్ వల్ల కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తాయి. సో నాకైతే డిజీనెస్ ఎక్స్పీరియన్స్ అయ్యాను, మా ఫ్రెండ్కి అయితే హెడేక్ వచ్చింది. సో ఖచ్చితంగా మీకు లేలో కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి. సో డే 1 లేకి పక్కా ఫిక్స్ చేసుకోండి. సో మీ ఫ్లైట్ జర్నీ ఆ రోజు అవుతుంది, క్లైమేట్ అడ్జస్ట్మెంట్ కూడా ఆ రోజు అవుతుంది. సో డే 2 లోకల్ ప్లేసెస్ చూస్తారు. సో లోకల్ ప్లేసెస్ డే 2 చూస్తారు. కొన్ని అంటే అరౌండ్ 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తారు అప్ అండ్ డౌన్. సో డే 1 డే 2 మనకి లే అయిపోయింది. నెక్స్ట్ డే 3 కార్దుంగ్లాకి వెళ్తారు. మార్నింగ్ 7 or 8కి స్టార్ట్ అవుతారు. కార్దుంగ్లా బిందాస్గా హాఫ్ అన్ అవర్ ఆర్ 40 minutes, మేమైతే 40 minutes ఉన్నాం. బట్ ఆ టైంలో మాకు బ్రీతింగ్ సెన్సేషన్ కానీ కొంచెం ఆవేశపడడం అలాంటివి బాగా అబ్జర్వ్ చేసాయి. సో కార్దుంగ్లా మోర్ దెన్ 10 minutes నాట్ రికమెండబుల్, కానీ ఫొటోస్ అవి దిగుతున్నప్పుడు ఆటోమేటిక్గా టైం మోర్ దెన్ హాఫ్ అన్ అవర్ అయిపోద్ది. సో అక్కడి నుంచి మళ్ళీ నుబ్రా వ్యాలీ వెళ్ళాలి మనం. సో మనకు ఫైనల్ టార్గెట్ డే 3 నుబ్రా వ్యాలీ, ఎందుకంటే అదే మన స్టే పాయింట్. ఓకే, సో నుబ్రా వ్యాలీ వెళ్ళిన తర్వాత వెంటనే మనం శాండ్ డ్యూన్స్ కవర్ చేసేయాలి. అక్కడ శాండ్ డ్యూన్స్ కవర్ చేస్తే మనకి డే 3 కార్దుంగ్లా శాండ్ డ్యూన్స్ 2 places కవర్ అవుతాయి. కవర్ చేయొచ్చు కూడా ఈజీగా. సో నుబ్రా వ్యాలీలో స్టే చూసుకుంటాం, శాండ్ డ్యూన్స్ కవర్ చేస్తాం. ఇంకా టైం ఉంటే బిస్కెట్ గొంప అని చెప్పి ఒక బుద్ధ స్టాచ్యూ ఉంటుంది, అది చూడొచ్చు. లేదంటే మట్టికి స్కిప్ చేసేయండి, ఎందుకంటే ఆ చెల్లో 14 kilometers మళ్ళీ నుబ్రా వ్యాలీ నుంచి మనం బిస్కెట్ గొంపకి వెళ్ళాలి, బిస్కెట్కి వెళ్ళాలి. మళ్ళీ 14 kilometers వెనక్కి వచ్చి నుబ్రాలో స్టే చేయాలి. సో స్కిప్ చేసేయండి. స్కిప్ చేస్తే నుబ్రా నుంచి మనం నెక్స్ట్ డే 4 టుట్టుకు వెళ్తాం. సో టుట్టుక్లో మనకి 4 to 5 hours చాలు డేలో. టుట్టుక్, అందులో తాంగ్ అనే ఒక విలేజ్ ఉంటుంది. అది మనకి ఇండియాలో లాస్ట్ విలేజ్, అంటే పాకిస్తాన్ బార్డర్, ఇండియాకి బార్డర్, పాకిస్తాన్కి ఇండియాకి మధ్యలో ఉంటుంది. సో అక్కడికి వెళ్తే మీకు కొంచెం పాకిస్తాన్ కల్చర్ ఎలా ఉంటుంది, పాకిస్తాన్ పీపుల్ కొంచెం మనకి కొత్తగా ఉంటుంది అంతా. సో మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు ఖచ్చితంగా. సో డే 4 టుట్టుకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ నుబ్రా వచ్చేయాలి. టుట్టుక్లో స్టే చేయకండి, ఎందుకంటే మనం నుబ్రా నుంచి ప్యాంగాంగ్ లేక్ స్టార్ట్ అవ్వాలి కాబట్టి మళ్ళీ నుబ్రా వచ్చేస్తాం. అర్థమైంది కదా. సో డే 5 మనకి ప్యాంగాంగ్ లేక్ ఫిక్స్ అయిపోయింది. మరి స్టే ఎలాగా అని ఆలోచిస్తే మేమైతే ప్యాంగాంగ్ లేక్లోనే స్టే చేసాం. ఎందుకంటే మనం డే 5 ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాం, నుబ్రా నుంచి స్టార్ట్ అవుతాం. నుబ్రా నుంచి మనకి మోర్ దాన్ 200 kilometers. మోర్ దాన్ 200 kilometers అంటే మనం బాగా రెస్ట్లెస్గా ఉంటాం. సో 3-4 అయింది. ఎక్కడికి స్లోగా వెళ్తే మనకి 3 అలాగ అవుతుంది ప్యాంగాంగ్ లేక్ వెళ్ళేసరికి. సో 3-4 అయితే ఇంకా అక్కడ స్టే చూసుకొని అక్కడే ఉండాలనిపిస్తుంది జనరల్గా. బట్ జనరల్గా ప్లాన్ ప్రకారం చూసుకుంటే నుబ్రా నుంచి మనం ఫస్ట్ టచ్ అయితే డుర్బుక్ తర్వాత ప్యాంగాంగ్ లేక్. సో డుర్బుక్ అని ఎందుకు అంటున్నానంటే మనం మళ్ళీ లే వెళ్ళాలంటే ఖచ్చితంగా డుర్బుక్ వచ్చి వెళ్ళాలి లేకి. సో డుర్బుక్ ఈజ్ ద మీడియం కదా. సో నేనేమనుకుంటున్నానంటే డుర్బుక్లో స్టే చేస్తే, అంటే ప్యాంగాంగ్ లేక్ వెళ్ళి చూసి 1 hour ఎంజాయ్ చేసి, లేకపోతే 1.5 hour 2 hours ఎంజాయ్ చేసి డుర్బుక్ వచ్చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కంఫర్టబుల్గా టిఫిన్ చేసి 8 కల్లా చాంగ్లా పాస్ ఆర్ కేలా పాస్ చూసుకొని ఈవినింగ్ కల్లా లే వెళ్ళిపోవచ్చు. ఓకే, అంటే నైట్ 6 అవ్వకుండానే మనం లే వెళ్ళిపోవచ్చు ఈజీగా. అందుకు నేను ఏమనుకుంటున్నానంటే ప్యాంగాంగ్ లేక్ కన్నా డుర్బుక్లో స్టే చేయడం బెస్ట్. ప్లస్ ప్యాంగాంగ్ లేక్లో మీకు హాట్ వాటర్ అది దొరకడం చాలా కష్టం.
చాలా ఇబ్బంది అయింది లేడీస్కైనా ఎవరికైనా. సో నా సజెషన్ అయితే ప్యాంగాంగ్లో స్టే వద్దు, దుర్బుక్లో స్టే తీసుకోండి, మీకు కంఫర్టబుల్గా ఉంటుంది. ప్యాంగాంగ్కి ఎర్లీగా రీచ్ అవ్వండి, అంటే 1 or 2 కల్లా రీచ్ అయిపోయారు అనుకోండి, జస్ట్ అక్కడ వెదర్ని ఎంజాయ్ చేసి ఎర్లీగా మీరు దుర్బుక్కి వెళ్ళిపోవచ్చు. సో ఇలాగ మనం చాలా సేవ్ చేయొచ్చు టైంని. సో దుర్బుక్ వచ్చేస్తాం, దుర్బుక్లో బిందాస్గా ఉంటాం. నెక్స్ట్ డే 5 అయిపోయింది కదా, డే 6 చాంగ్లా. దుర్బుక్ నుంచి మార్నింగ్ టిఫిన్ చేసి చాంగ్లాకి స్టార్ట్ అవుతాం. కార్దుంగ్లాకి స్టార్ట్ అయినట్టు మార్నింగ్ 8కి స్టార్ట్ అవుతాం. చాంగ్లాలో ఏముండదు, జస్ట్ ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. అదే మీరు చాంగ్లాలో ఒక లెఫ్ట్ టర్న్ తీసుకొని కేలా వెళ్ళారే అనుకోండి, అప్పుడు మీ లడఖ్ ట్రిప్కి అసలు సన్మానం అని చెప్పచ్చు. ఎందుకంటే కేలా పాస్ కంప్లీట్ 10 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ ఎలా ఉంటుందంటే, పక్కకు చూస్తే లోయ, అది నేను వీడియో మీకు పెడతాను, ఆసమ్ ఫీల్ ఉంటుంది. ఒకసారి మీరు త్వరలో చూస్తారు ఆ వీడియో మీకు చూసాక చిన్న ఐడియా వస్తుంది, ఓకే కన్ఫామ్గా కేలా పాస్ వెళ్ళాలా లేదా అన్నది. సో ఆ వీడియో కోసం వెయిట్ చేయండి. సో కేలా పాస్ డే 6, నేనైతే కేలా పాస్ డే 6 పెట్టుకున్నాం. సో ఇప్పుడు మీరు కేలా పాస్ వెళ్ళడానికి రీజన్ కూడా ఏంటంటే, కంప్లీట్ స్నో, ఎటు చూసిన స్నో ఉంటుంది, ప్లస్ మీకు హైయెస్ట్ మోటరబుల్ రోడ్ కార్దుంగ్లా తర్వాత, అది చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది. ఓకే, అలా కాకుండా మెజారిటీ 90% పీపుల్ చాంగ్లా దగ్గర నుంచే వెళ్ళిపోతారు. ఇట్స్ ఎ కామన్ థింగ్. బట్ కేలా అన్నది ఇప్పుడు మీరు ప్రౌడ్గా చెప్పుకోవాలన్నా ఏదైనా కేలా వెళ్తే కొంచెం బాగుంటుంది. సో కేలా నుంచి అలాగ మళ్ళీ మానిస్ట్రీస్, నెక్స్ట్ రాంచో స్కూల్, ఇవన్నీ చూసుకుంటూ షే ప్యాలెస్ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఓకే, అవన్నీ చిన్నవి, అవి మిస్ అయినా పెద్ద బాధగా అనిపిస్తుంది. బట్ నేను ఇప్పుడు ఇందులో మీకు చూపించిన ప్లేసెస్ కంపల్సరీ వెళ్తేనే మీకు ట్రిప్ వెళ్ళిన ఫీల్ ఉంటుంది. లేదు మాకు 5 డేస్లోనే సరిపోవాలంటే టుక్ తీసేయండి. టుక్ తీసేస్తే మీకు 1 డే కవర్ అయిపోద్ది కాబట్టి, సో అలా కవర్ చేసుకోవచ్చు. మొత్తానికి ఇదైతే కంపల్సరీ చూడాల్సిన ప్లేసెస్ లడఖ్లో. ఓకే, ట్రిప్కి ప్లాన్ అయిపోయింది, మరి బడ్జెట్ ఎస్టిమేట్ చేయాలి కదా. సో ఒక పర్సన్ డైరెక్ట్గా షేరింగ్ లేకుండా లడఖ్ వెళ్తే అతని బడ్జెట్ ఎంత ఎస్టిమేట్ చేయొచ్చో మనం ఇప్పుడు క్యాలిక్యులేట్ చేద్దాం. బైక్ హైయెస్ట్ 2500 రెంట్ అండి, హైయెస్ట్. దానికన్నా తక్కువ ఉంటుంది తప్ప దానికన్నా ఎక్కువ అయితే అస్సలు తీసుకోకండి. నేను హిమాలయన్ బైక్ తీసుకున్నాను 2500. సో 5 డేస్కి కలిపి 12,500. సో బైక్కి ఆ బడ్జెట్ అయిపోయింది. నెక్స్ట్ పెట్రోల్, సింగిల్ రైడర్ అయితేనే, అదే ఒక బైక్ మీద ఇద్దరు కూర్చుంటే మళ్ళీ మైలేజ్ డిఫరెన్స్ వస్తుంది. సో పెట్రోల్ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది. సో నేను సింగిల్ రైడర్కి ఇప్పుడు క్యాలిక్యులేట్ చేస్తున్నా. సో 5 డేస్కి కలిపి 3,500, 2 ఫుల్ ట్యాంక్స్ ఒకసారి 500. నెక్స్ట్ ఫుడ్ పర్ డే 500 ఎస్టిమేషన్. రూమ్ పర్ డే 1000 హైయెస్ట్ ఎస్టిమేషన్ ఇది. సో ఇంటూ 5 చేస్తే 5000. సో ఫ్లైట్స్ టికెట్స్కి ఏమో 1 మంత్ ముందు బుక్ చేసుకుంటే 13,000 పడింది. సో టోటల్గా వచ్చి 36,500. ఇది సింగిల్ పర్సన్కి వితౌట్ షేరింగ్ బడ్జెట్. ఇప్పుడు సేమ్ బడ్జెట్ని షేరింగ్ అంటే ఒక బైక్కి 2 పర్సన్స్ అనుకోండి, అప్పుడు అన్నీ బయటలు అయిపోతాయి కదా. అంటే రూమ్కి ఇద్దరు, బైక్కి ఇద్దరు. సో బైక్ కాస్ట్ ఇద్దరు షేర్ చేసుకుంటారు, పెట్రోల్ కాస్ట్ షేర్ చేసుకుంటారు, రూమ్ కాస్ట్ షేర్ చేసుకుంటారు. కాబట్టి మొత్తం బయటలు అయిపోతాయి. అదే గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్తే ఇంకా తక్కువ అవుతుంది. సో మ్యాక్సిమం లడఖ్కి ఎప్పుడు గ్రూప్ కింద వెళ్తేనే తక్కువ బడ్జెట్ అవుతుంది అనమాట. ఇది షూ కవర్ అండి, షూ తడకుండా ఇది బాగా ఉపయోగపడుతుంది మనకి. ఇది వేసుకొని డైరెక్ట్గా నడిచేయచ్చు. ఇది షూ వేస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను మీకు, యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉంటుంది. అండ్ ఇదే నా షూ. ఈ 2 pairs ఆఫ్ షూస్ నేను పట్టుకెళ్ళబోతున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాక్స్, 4 pairs ఆఫ్ సాక్స్ తీసుకెళ్తున్నాను. అండ్ ఇది నైట్ టైం వేసుకోవడానికి 2 tracks టీషర్ట్స్ పెట్టుకున్నాను. అండ్ ఇవి డే టైం వేసుకోవడానికి 4 జాకెట్స్ పెట్టుకున్నా 5 డేస్కి. ఇది మొత్తం ట్రిప్ 5 డేస్ కాబట్టి లగేజ్ ఎక్కువ అవ్వకూడదు తక్కువ అవ్వకూడదు అన్నట్టు ప్లాన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఇది మెయిన్. అంటే కార్దుంగ్లా చాంగ్లా పాస్ దగ్గర స్నోఫాల్కి జాకెట్ తడకుండా ఉండాలంటే ఇది తీసుకున్నాను నేను డెకాథ్లాన్లో. అండ్ ఇది కెమెరా అండి, ఇదే మెయిన్, ఇది నా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ గోప్రో
గోప్రో తెలుసు కదండి. యా, ఇది బ్లాగ్స్ చేయడానికి గోప్రో వాడతాను, పిక్స్ తీయడానికి కెమెరా. అండ్ ఇయర్ కప్స్, ఇది కంపల్సరీ ఉండాలండి, ఎందుకంటే మన ఆస్మాన్కి క్యాప్ పెట్టుకోలేం కాబట్టి ఇది ఉండాలి. అండ్ ఇది లెన్స్ క్లీన్ చేయడానికి కెమెరా కోసం అని తీసుకున్నాను. అండ్ వాటర్ బాటిల్, యాక్చువల్గా స్టీల్ వాటర్ బాటిల్ కానీ ఏదో ఒకటి తీసుకోవాలి. సో ఇది చేంజ్ చేస్తాను ఎల్లీలోగా. అండ్ ఇది బైకర్ గ్లౌస్ అండ్ డెకాథ్లాన్లో 100 రూపీస్కి వింటర్ గ్లౌజెస్ తీసుకున్నాను. ఇది డే టైమ్, ఇది నైట్ టైం వేసుకోవడానికి. అండ్ ఇది హ్యాండ్, తెలుసు కదా మీకు హ్యాండ్ది. ఓకే. అండ్ ఇది నోస్ అండ్ మౌత్ కవర్ చేసుకోవడానికి. కోమ్, ఇయర్ బడ్స్ తీసుకెళ్తున్నాను. అండ్ పర్స్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్ అందులో పెట్టాను. అండ్ ఇవి స్పేర్ బ్యాటరీస్, ఎక్స్ట్రా బ్యాటరీస్ గోప్రో అండ్ కెమెరాకి. అండ్ ఇది వచ్చి పవర్ బ్యాంక్కి. పవర్ బ్యాంక్ కంపల్సరీ ఉండాలి, ట్రై చేస్తున్నాను స్పేర్ పవర్ బ్యాంక్స్ తీసుకెళ్ళడానికి. అండ్ వాచ్, ఇది వచ్చేసి డే టైం ప్రొటెక్ట్ చేయడానికి. అండ్ ఇది నార్మల్గా రాసుకోవడానికి డే టైం. అండ్ ఇది కంపల్సరీ అండి, బికాజ్ మన బ్యాగ్స్ బండికి టైట్ చేయాలంటే ఇది ఉండాలి కదా బండికి టైట్ చేయడానికి. సో అది. నెక్స్ట్ చిన్న డియోడ్రెంట్ అండ్ కపుల్ ఆఫ్ మాస్క్స్ తీసుకెళ్తున్నాను. సోప్, బ్రష్, టూత్పేస్ట్, హ్యాండ్ శానిటైజర్, సోప్ బాక్స్ తీసుకెళ్తున్నాను ఎందుకంటే కవర్స్లో పెట్టడం కొంచెం కష్టం అవుతుంది. సో సోప్ బాక్స్ని కవర్లో పెట్టేస్తాను. నెక్స్ట్ ఇది వచ్చి తెలుసు కదా గొరిల్లా పాడ్. ఇది కెమెరాకి యూస్ఫుల్ అవుతుంది, గోప్రోకి యూస్ఫుల్ అవుతుంది, అండ్ ఫోన్ కూడా యూస్ఫుల్ అవుతుంది. సో 2 ఫోన్ ఇవి తీసుకెళ్తున్నా హోల్డర్స్ సేఫ్టీకి. అండ్ ట్యాబ్లెట్స్, హెడేక్, ఫీవర్, వామిటింగ్స్, ఎనీథింగ్ ట్యాబ్లెట్స్ సేఫ్టీగా పట్టుకున్నాను. అండ్ టిష్యూస్ కానీ నాప్కిన్స్ కానీ, నేను నాప్కిన్స్ అండ్ టిష్యూస్ 2 తీసుకెళ్తున్నాను. అండ్ ఇవి జెరాక్స్ ఆఫ్ ఆధార్ కార్డ్ అవన్నీ. ఇదేమో ILP అనమాట, అప్లై చేసాం, 1200 బిల్ అయింది. అంటే మేము అన్ని ప్లేసెస్ మ్యాక్సిమం ఓకే పెట్టాం, సో 1200 అమౌంట్ అయింది. ఓకే. ఇది ఒక 5 తీసుకున్నాం. ఆధార్ కార్డ్ ఒక 2-3 తీసుకెళ్తున్నాం, ప్రింటెడ్ హార్డ్ కాపీస్. అండ్ ఇప్పుడు ఈ లగేజ్ మొత్తాన్ని ఈ బ్యాగ్లో పెట్టేస్తాను అనమాట. ఇది రక్సాక్. ఇది బాగానే కాస్తుంది అనుకుంటున్నాను, బట్ చూడాలి ఎంత వరకు ఏంటి అన్నది. సో ఈ రక్సాక్లో ఈ మొత్తం లగేజ్ ఏదైతే మీకు కనిపిస్తుందో అంతా ఇందులో పెట్టాలి ఇప్పుడు. సో ఇదండి నా లడక్ లగేజ్. మ్యాక్సిమం ట్రై చేశాను కంపాక్ట్గా లగేజ్ తీసుకెళ్దామని, బట్ ఎంతకన్నా తక్కువగా తీసుకెళ్తే కష్టమేమో అని నా ఫీలింగ్. బట్ ఇంకా ఎల్లీలోగా ఏమైనా ఇంకా లగేజ్ నాకు ఇబ్బంది పెడితే అప్పుడు చూడాలి. బట్ ఫైనల్గా అయితే ఇది ఫిక్స్ చేశాను, ఎందుకంటే కెమెరా హాఫ్ ఆఫ్ ది ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, అదొక మైనస్. అండ్ ఇది ఒకటి, స్వెటర్ ఒకటి హాఫ్ ఆఫ్ ది ప్లేస్ ఆక్యుపై చేస్తుంది. సో అదే మైనస్, ఇంకేం లేదు. అండ్ హెల్మెట్ ఒకటి తీసుకెళ్తున్నామండి, ఓన్ హెల్మెట్ తీసుకెళ్తున్నాం, ఎందుకంటే అక్కడ హెల్మెట్ సేఫ్టీ ఉండకపోవచ్చు. నాది స్టీల్ బోర్డ్ హెల్మెట్, సో అది సేఫ్టీ ఉంటుందని అదే హెల్మెట్ ప్యాక్ చేసి తీసుకెళ్తున్నాం. సో ఇదేనండి హెల్మెట్, స్టీల్ బోర్డ్ హెల్మెట్. సో దీని గోప్రో ఆల్రెడీ ఫిక్స్ చేస్తాం. ఇది సేఫ్టీ ఉంటుందని ఓన్ హెల్మెట్ తీసుకెళ్తున్నాం, చూడాలి మరి ఎంతవరకు ఏంటి అనేది. సో లెట్స్ సీ అదనమాట. సో దిస్ ఈజ్ మై లగేజ్ టు లడాక్. ఖచ్చితంగా లగేజ్ని ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు వే చేసుకొని తీసుకెళ్ళాలి, ఎందుకంటే మోర్ దాన్ 15 ఉంటే మళ్ళీ మనకి ఫైన్ పడుతుంది. సో వే చేసుకొని తీసుకెళ్ళాలి. నాకు 12 kgs పడింది. ఇప్పుడు మీరు చూస్తున్నది 2 మెంబర్స్ లగేజ్, ఒక హెల్మెట్, ఒక ఎలక్ట్రానిక్స్ బ్యాగ్, ఒక బ్యాగేజ్ విత్ కంప్లీట్ క్లోత్స్ ఓన్లీ, నో ఎలక్ట్రానిక్ అనమాట, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో చెకింగ్ అవుతుంది కదా, మళ్ళీ కష్టమైంది. RT-PCR టెస్ట్ కంపల్సరీ చేయించుకోవాలి. అండ్ లేలో, ఢిల్లీలో ఖచ్చితంగా చెక్ చేస్తారు.
ఆ టెస్ట్ రిపోర్ట్ ఓన్లీ 3 days వ్యాలిడిటీ ఉంటుంది. సో మీరు వెళ్ళే ముందు 2 days చెక్ చేయించుకొని రిపోర్ట్ తీసుకుంటే చాలు. రిటర్న్ జర్నీలో ఎక్కడా కూడా ఆర్టీపీసీఆర్ రిపోర్ట్ అడగరు. సో నో వర్రీస్. ఫైనల్గా నా వీడియో చూసారు కదా, అలాగే వీడియోస్ అన్నీ చూసి కామెంట్ చేసి లడక్ వెళ్ళి హ్యాపీగా రండి.